అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 12వ శ్లోకం. ఓం వసుర్వసు మనః సత్యః సమ్మాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. ఓం వసుర్వసు మనః సత్యః సమాత్మా సమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. అష్టవసువుల రూపంలో వసుంధరకు తన సాన్నిధ్య సౌభాగ్యం ప్రసాదించిన ఐశ్వర్యశాలి, మనస్సు కూడా చాలా గొప్పది, అంతర్యామి అంతటా నివసించి అందరినీ కాచి ఉండే అంతరాత్మ, గొప్ప హృదయం కలవాడు, వసు మనస్కుడు, ఆడిన మాట తప్పని సత్యమూర్తి, అందరినీ సమానముగా చూచి అందరికీ అనుకూలమైన పనులు చేసి అందరి అధికారంతో అందరిలో సమభావం పెంపొందించే పరమేశ్వరుని పరిపాలనా దక్షత అమోఘమైనది. తెల్ల కలువవలే చల్లని కనుదోయి విప్పి ప్రపంచంలోని పాపపుణ్యాలను సమీక్షిస్తాడు, అధర్మాన్ని నిరసిస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు, మంచి మంచి పనులు చేస్తాడు, చివరకు తానే మంచిగా రూపొందుతాడు. మంచి అంటేనే భగవంతుడు అనే భావం మంచివాళ్ల మనస్సులో ఉదయింపజేస్తాడు. ఓం రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థాణుర్ వరారోహో మహాతపాః. ఓం రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థాణుర్ వరారోహో మహాతపాః. కానీ కోపం వల్ల పాపం పరిహరిస్తుందని తోచినప్పుడు తన మూడవ కన్ను తెరిచేందుకు కూడా వెనుదీయని రుద్రుడవుతాడు. పడగ ఎత్తిన పాముల లెక్కలేనన్ని తలలతో విజృంభించి అధర్మాన్ని నిర్మూలిస్తాడు, ప్రపంచాన్ని నిలబెడతాడు. అతని చెవులు పాము చెవులు, పావనమైన చెవులు, ఎక్కడ ఏ శబ్దమైనా అతనికి వినిపిస్తుంది. ప్రపంచానికి మూలస్థానంలో ఉండటం వల్ల అతనికి అందరూ సన్నిహితులే, సములే. అతని హృదయం అమృతంతో పొంగి పొరలిపోతూ ఉంటుంది. ఆయన సంతతి అమృత సంతానం, దానికి చావు లేదు, చలనం లేదు. శాశ్వతంగా స్థాణు రూపంలో సర్వత్రా వ్యాపించిన మహాతపస్విని. నమ్ముకున్న నరకోటికి కోరిన వరాలు లభిస్తాయి. మహోన్నత పదవి కూడా మాట మాత్రం ప్రస్తావిస్తే మరుక్షణంలో కరతలామలకం అవుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్.